సినిమాలైనా, రాజకీయాలైనా గాని, ఆడోళ్ళనగానే చిన్న చూపు జూసి, లేనిపోని పుకార్లు పుట్టిచ్చి, ఆళ్ళ ఇలువను తక్కువ చేస్తందుకు ఇగ్మతులు లేసి, గట్టిగా గాసిప్పులు పుట్టిస్తుంటారు కొందరు. మీదికెళ్ళి సోషల్ మీడియాలో అయితే ఇసొంటిది అరకొర ఇనిపించినా ఆగకుండా మాల్ మసాలా దట్టిచ్చి మరీ వండి వడ్డిస్తుంటారు. అట్లనే మరి ఏ మసిబట్టం ఒక పొల్లు పుట్టిచ్చిరో ఏమో గాని, అప్పట్లో షర్మిల, ప్రభాస్ పేరు మీద తీరొక్క పుకారు రాసి తిప్పిర్రు. ఇక నిన్నియాల జగన్‌తోని జగడం పెట్టుకునే వరకలా అసొంటి గాలి మాటలు మల్లా గాల్లే తిరుగుతున్నాయి. దాంతోని షర్మిలనే బయటకొచ్చి ఇగో ఇట్లా గట్టిగానే అరుసుకుంది. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అయినా ఇసొంటి ప్రచారాలు చేస్తే ఏమొస్తాయి చెప్పుర్రి? బిడ్డలున్నామ మీద ఇసొంటి పుకార్లు కొట్టిస్తే ఆఖరికి అదే బిడ్డల మీద కొట్టేసి అసొంటిది ఏం లేదని చెప్పుకునే కాడికొచ్చింది. ఎన్నడు మారుతారో ఇసొంటి మాటల్ని మందల తిప్పేటోళ్ళు ఏమో పరి. ప్రజాపాలన విజయోత్సవాలు బాగానే చేసుకుంటారు కానీ మరి బడి పిల్లల గోసలేంటి సార్లు? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల పిల్లలకు మంచి బువ్వట్టలేకపోతున్నారంటే రాష్ట్రంలో ఉన్న సర్కార్ బల్లల్లా గురుకులు స్కూళ్ళల్లా ఇంకెంత ఘోరంగా ఉందో ఏమో పోర్రి. ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు అడ్డం పడ్డ తెల్లారే మళ్ళా పురుగులన్నం పెట్టి పోరల్ని ఆకలి కడుపుతో మాడగొడుతురు పాపం. నారాయణపేటలో మాగనూరు సర్కార్ బల్లే మధ్యాహ్నం పెట్టే బువ్వల మళ్ళా పురుగులు పడ్డ బియ్యంతోనే వండే వరకల పిల్లలు బుక్క కూడా పెట్టలేకపోయారట. ముచ్చట తెలిసి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడరు సిట్టెం రామ్మోహన్ రెడ్డి వచ్చే వరకల ఆకలితుంది సార్ అన్నం పెట్టి అని కాలే కడుపుని పట్టుకొని కండ్ల నీళ్ళతో బాధలు చెప్పుకునే వరకలా అప్పటికప్పుడు బియ్యం తెప్పించి వండించి ఉడుకుడుకు బువ్వ పెట్టించే వరకలా అప్పుడు ఇంత ఆసర పడ్డారు పిల్లలు. ఎన్నో ఫుడ్ బ్యాగ్ల వల్ల చాలా మంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసారు, మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ చిట్టన్ రామోరెడ్డి సార్ అని చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టన్ రామోరెడ్డి సార్ తెప్పించారు సార్ రైస్ ఇప్పుడు చేపిస్తున్నారు సార్. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అడ్డే ఉండే మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము అదే వండి మళ్ళీ చిట్టం రామోడి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మరి సర్కారు ఏలుబడి మీద ఎవరు ఏలెత్తి చూపించినా ఇది కార్ పార్టీ వాళ్ళు నడిపించిన కథ, బీఆర్ఎస్ వాళ్ళు ఇనుకోండి చేసిన కుట్ర. పేడ ఆర్టిస్టులు యాక్టింగ్ అని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి ఈ పిల్లలు పేడ ఆర్టిస్టులా లేకుంటే గులాబీ పార్టీలో పోయి బల్లె బియ్యం బస్తాల పురుగులు వేసి వచ్చిర్రా? మీదికెళ్ళి ఆ కార్ పార్టీ లీడర్లే కదా మంచి బియ్యం తెప్పించి ఇప్పుడు ఆ పిల్లలు ఆకలి తీర్చింది. ఈడంటే సరే మాజీ ఎమ్మెల్యే వచ్చి అన్నం పెట్టించింది కాబట్టి సరిపోయింది. మరి రాష్ట్రంలో రోజుకోతాన గురుకుల బల్లలో ఫుడ్ పాయిజన్ పిల్లలు దావకన పాలవుతారు. మరి అక్కడ పిల్లల పరిస్థితి ఏంది? ఆడ ఎవరు మంచి బువ్వ పెట్టాలి? మా ఇంట్లో పిల్లలు ఏమి బువ్వ తింటారు? సర్కార్ బల్లే గురుకుల బల్లె కూడా అదే కమ్మటి బువ్వ కడుపు నిండా తిని చల్లగా చదువుకోవాలని కేసీఆర్ ఏలుబడిల పనితనం చూయిస్తే ఈ గవర్నమెంట్లో ఇది కథ అని కూడా నెత్తి కొట్టుకోబట్టిర్రు. గురుకుల బల్లెకు పిల్లల్ని పంపాలంటే గుటగుటమంటున్నా అమ్మ నాయన.